మీ అబ్బాయి ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నా సిఏ? మా వాడు డ్రగ్స్ తీసుకోవడమా? అవును సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్లో అలానే వచ్చింది. వాడికి అలవాటే లేదు, చంపేశారు వాడిని. ఎంక్వైరీ చేయండి సార్. డ్రగ్స్ సప్లై చేస్తున్న బ్యాచ్లో మీ అబ్బాయి మెయిన్ క్యాండిడేట్. ఇప్పుడు కానీ ఇది పబ్లిక్ అయితే మీ పార్టీ పరుగు పోతుంది. పైగా ఈ మటర్కి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. మీరన్నట్టు వాడిని ఎవరో చంపారనుకుంటే వాడిని పట్టుకోవడానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు. వీడు చెప్పింది నిజమే కదా, దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి. దీన్ని ఇక్కడితో వదిలేస్తే మీకు మీ రాజకీయ భవిష్యత్తుకి మంచిది. ఓకే సిఏ, నువ్వు అనుకున్నట్టే చెయ్యి. నేను అనుకున్నట్టే ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. ఎమ్మెల్యే గారి అబ్బాయి ఎక్కువ మొత్తాల్లో డ్రగ్స్ తీసుకోవడం వల్ల మృతి చెందారు అని పోలీసులు వ్యక్తం చేశారు. నాన్న న్యూస్ చూసావా? చూశాను రా. ఏంటన్నా ఇంకా అలానే కూర్చున్నావు? చంపుదాం పదావండి. చంపేద్దారా? కానీ కానీ ఏంటి మళ్ళీ? దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయరా. ఈ దేశం బయటకు వస్తే మన పార్టీ పేరుపోతుంది. అలా అని తమ్ముని చంపు నన్ను వదిలేస్తావా? అది మరి చంపేతారా? కానీ ఇప్పుడు కాదు. ఎలక్షన్లో గెలిచామనుకో ఆనందంగా చంపేద్దాం, ఓడిపోయామనుకో బావిగా చంపేద్దాం. కానీ ఈ విషయం బయటకు రాకూడదు. అంతవరకు నేను ఆగలేను. రేపు పొద్దున్న నువ్వు కూడా ఎలక్షన్లోకి రావాలరా. అర్థం చేసుకోరా. తమ్ముని చంపనని చంపి వాడు ఆత్మకు శాంతిద్దాం. సరే